Somebody say hallelujah. Sit down. ఈవేళ మీకు ఒక చిన్న అంశమును చెప్పబోతున్నాను. అది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. టుడే ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ a very small subject, but it will be a critical subject and difficulty to understand that. It will be a difficulty to understand that, but still pay your attention and listen me carefully. ఇవాళ మీకు చెప్పబోయే అంశము పేరేమిటో చెప్తాను. దేవుని స్వరము, వాక్యము మరియు మానవులు. అందరూ అనండి, దేవుని స్వరము, వాక్యము మరియు మానవులు. The voice of God Almighty, His word and His people. Today I shall tell part 1. ఇవాళ మీకు మొదటి భాగం చెప్తాను, ఎందుకంటే అది తేలికగా చెప్పాలి, మీ అందరికీ అర్థమైనట్లుగా చెప్పాలి కనుక మొత్తం చెప్పడానికి వీలు పడదు. బికాజ్ part 1 it's very difficult and confused lesson, so you will be confused while hearing. That's why I'll take a lot of time. So part 1 will be today and part 2 will be second week. ఈవేళ మొదటి భాగము, వచ్చే వారము రెండవ భాగము. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, మనము వినబోతున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగము ఏమిటి? గుడ్, కూర్చోండి. దేవుని స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. వాట్స్ వాయిస్? స్వరం ఏమిటి? దేవుని స్వరం ఏమిటి? దేవుని స్వరం అంటే ఏమిటి? దేవుని వాక్యము అంటే ఏమిటి? దేవుని వాక్యానికి గ్రీక్ భాషలో లోగోస్ అంటారు. LOGOS, లోగోస్. అర్థమైందా? దేవుని వాక్యం అంటే గ్రీక్ భాషలో మొట్టమొదట మనకు గ్రీక్ వచ్చింది, గ్రీక్ నుండి ఇంగ్లీష్కి వచ్చింది, ఇంగ్లీష్ నుండి తక్కిన భాషలలో తర్జుమా చేయబడింది. హీబ్రీయులు, గ్రీస్ దేశస్థులు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. యెహోవాను గూర్చి జ్ఞానవంతులగుటకు, యేసును గూర్చి తెలుసుకుంటలో హీబ్రీయులు, గ్రీస్ దేశస్థులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అందుకు బైబిల్ మొట్టమొదట గ్రీక్ భాషలో తర్జుమా చేయబడింది, హీబ్రీయుల్లో నుండి, తర్వాత ఇంగ్లీష్లోనికి. అందుకు కొన్ని పదములు ఈ తర్జుమా చేసినప్పుడు దెబ్బతిన్నాయి. A few words which have been translated from Greek to English have been damaged because of a lack of proper knowledge, maybe because of lack of proper anointment, maybe. I'm not sure about that, but whatever the Greek words speaks, that might have not been translated properly in English. So some words might have been damaged. However, we will try to understand what the Word of God is. ఈవేళ మనము దేవుని వాక్యం అంటే ఏమిటో విందాము, నేర్చుకుందాము. The Word of God, which speaks in Greek tongue, saying logos, then the voice comes. వాక్యము నుండి స్వరములోనికి రావాలి. From the Word of God, it has to come into voice. Then what's the meaning of voice of God? దేవుని యొక్క స్వరం అంటే ఏమిటి? బైబిల్ ప్రకారంగా మొదట వాక్యం ఉండెను, వాక్యము దేవునిలో ఉండెను, లేక దేవుని యొద్ద ఉండెను, దేవునిలో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మీరందరూ ఎరుగుదురు, మీరందరూ కంఠస్థ పెట్టిన మాటలు ఇవి. In the beginning there was Word, and Word was in the Lord, and Lord Himself is Word. Whether you say God or Word is same. This is all known to all people. But let me tell you one thing. Logos, when it will come into action, then the voice will come out. వాక్యము ఎప్పుడైతే యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు స్వరము
అన్నది వస్తుంది. The voice of God is the action of logos. దేవుని వాక్యం ఎప్పుడైతే యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు స్వరం వింటారు. ఇప్పుడు యాడమ్ వాజ్ ఇన్ ద ఎడెన్ గార్డెన్. ఆదం అన్నవాడు ఎడెన్ గార్డెన్లో ఉంటాడు. బైబిల్ ఏముందంటే ఒక చల్లని దినమున దేవుని యొక్క నడక పాదముల శబ్దము వారు విన్నారు. ఆదం దేవుని యొక్క పాదముల చప్పుడు నడిచినప్పుడు పాదముల చప్పుడు విన్నాడు. హవ్వ కూడా విన్నారు. దేవుడు మాట్లాడుచుండగా ఆదం హవ్వలు విన్నారు. కానీ ఆదం హవ్వలు దేవునికి చూడలేదు. They heard the voice of the God Almighty, but they have not seen the Lord with their eyes. According to the Bible, they heard the voice. What is voice? When logos will come into action, then the voice will come out. దేవుని వాక్యం ఎప్పుడైతే యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు మీకు స్వరం వినబడుతుంది. ఇన్ ద బిగినింగ్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ ద ఎడెన్ గార్డెన్, ఆదం హవ్వలు ప్రారంభంలో ఎడెన్ గార్డెన్లో ఉన్నప్పుడు ఆ వాక్యం దట్ లోగోస్ has come into Eden garden. Logos came into action and Adam and Eve started hearing the voice. ఎప్పుడైతే వాక్యం యాక్షన్లోనికి వచ్చిందో అప్పుడు స్వరం వచ్చింది. అప్పుడు స్వరం వింటున్నారు. ఎవరు? ఆదం హవ్వలు. ఎక్కడ? ఈడెన్ గార్డెన్లో. సో ఫైనల్లీ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ లోగోస్. When logos came into action, when logos started acting, then the voice Adam and Eve heard. ఇంతవరకు మీకు అర్థమైందా? వాక్యము అనేది లోగోస్, లోగోస్ అనేది వాక్యము. చెప్పండి, లోగోస్ అనగా ఇది గ్రీకు భాషలో దేవుని వాక్యం అని అర్థము. అర్థమైందా? లోగోస్ అంటే ఈ లోగోస్ అనేటటువంటి దేవుని వాక్యము యాక్షన్లోనికి వచ్చింది. యాక్షన్ అంటే ఏమిటి? యాక్షన్ అంటే ఇది నడ్డం, నడుస్తుంది. నడుస్తుంటే ఆ శబ్దం వీళ్ళకి వినబడుతుంది, ఈ స్వరం వాళ్ళకి వినబడుతుంది. అర్థమైందా? When logos will act, then the voice will be heard. Is it clear? ఇప్పుడు మీకు కొన్ని అర్థం కాని విషయాలు చెప్తాను. ది వాయిస్ ఆఫ్ గాడ్ మీన్స్ దేవుని యొక్క శబ్దము అనగా గ్రీకు భాషలో రైమా అంటారు. చెప్పండి, దేవుని శబ్దం అనగా గ్రీకు భాషలో రైమా అని అంటారు. ఓకే? So the voice of God, which means Rhema in Greek language. Logos అనగా వాక్యము, Rhema అనగా మాట్లాడే శబ్దము. ఇవి ఎక్కువగా తరచుగా వస్తాయి ఈ పార్ట్ 1 పార్ట్ 2లో. అందుకే మీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఆదం హవ్వలు వింటున్నారు ఎడెన్ గార్డెన్లో. Adam and Eve are hearing somebody's talk. That is called Rhema. The words that has come out of the mouth of the Lord God Almighty is called Rhema. Jesus, whatever he has spoken, his words, he came out of his mouth, is called Rhema. ఇప్పుడు ఆదం అండ్ హవ్వలు లోగోస్ అనే వాక్యము యాక్షన్లోనికి రాగా రైమా అనే శబ్దమును వాళ్ళు విన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఒకవేళ దేవుని యొక్క దర్శనం చూసాము అంటే అర్థం ఏమిటి?
దేవుడు మనకు దర్శన రూపంలో ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురము అంటే ఏమిటి? Holy Ghost dove, what does it mean? Holy Spirit dove, what does it mean? పరిశుద్ధాత్మ పావురము అంటే ఏమిటి? గ్రేస్ అంటే కృప. The grace of God, what does it mean? These are all fundamentals. Every Christian has to learn them and has to practice them and should know very clearly. Otherwise, it is not possible for them to understand the Bible. Logos, which means the word of God. Okay? Rhema, which means the words that have been spoken by God. Okay? Now, what's the meaning of Holy Ghost dove? Holy Spirit dove. పరిశుద్ధాత్మ పావురము. దాని అర్థం ఏమిటంటే Holy Ghost dove is an embodiment of God Almighty. Holy Ghost dove, which means a personification of God Almighty. Whether you say embodiment or you say personification is same. Dove is a personification of God Almighty. Holy Ghost dove, which means the embodiment of God Almighty. పరిశుద్ధాత్మ పావురము అనగా దేవుని యొక్క అవతారం. దేవుని యొక్క అవతార ప్రత్యక్షత, ఇది రైట్ పదం. పరిశుద్ధాత్మ పావురము అనగా అనండి, పరిశుద్ధాత్మ పావురం అనగా దేవుని ప్రత్యక్షత. దానికి ఇంగ్లీష్లో ఏమన్నారంటే హోలీ స్పిరిట్ డవ్ మీన్స్ ద పెర్సోనిఫికేషన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. చెప్పండి, పరిశుద్ధాత్మ పావురం అనగా పరిశుద్ధ దేవుని యొక్క ప్రత్యక్షత. యు ఆర్ బ్లెస్డ్. మీరు కొత్త విషయాలు ఈవేళ వింటున్నారు, కొత్త కొత్త విషయాలు. యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. దేవుని శరీరం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరము. The body of Jesus is called the body of God. God doesn't have body. దేవునికి శరీరము లేదు. యేసు శరీరము దేవుని శరీరం అయి ఉన్నది. పావురము దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. వాక్యము అనగా లోగోస్. లోగోస్ ఎప్పుడైతే యాక్షన్లో వస్తుందో అప్పుడు స్వరం వినబడుతుంది. When logos shall come into action, then the voice can be heard. When logos will come into act, then people will hear the voice. In the Garden Eden, the Eve and Adam, they heard the voice. The voice is called Rhema. దేవుని స్వరమునకు రహీమా. ఆదం హవ్వలు ఏదేను వనములో ఏం విన్నారు? రహీమా, దేవుని యొక్క రహీమా. కొన్ని కొత్త కొత్త విషయాలు మీరు వింటున్నారు, అందుకే కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. పార్ట్ 1 ఇది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనము వర్డ్ ఆఫ్ గాడ్ అంటే లోగోస్ అని నేర్చుకున్నాము. పావురం అనగా దేవుని యొక్క ప్రత్యక్షత లేక ప్రత్యక్ష స్వరూపము అని నేర్చుకున్నాము. దేవుని నోటి నుండి వచ్చు మాటలకు రైమా అని అంటారని నేర్చుకున్నాము. నౌ another word we are going to learn. Son, కుమారుడు. A son is born. In the book of Isaiah it's mentioned. A son is born. He is born son. ఇంకొక సన్
అడాప్టెడ్ సన్, పెంచుకొనిన కుమారుడు. అర్థమవుతుందా? జన్మించిన కుమారుడు, పెంచుకొనిన కుమారుడు. ఇద్దరు ఉన్నారు కుమారులు. ఒక కుమారుడు జన్మించిన వాడు, ఇంకొక కుమారుడు పెంచుకున్న కుమారుడు. ఎ బోర్న్ సన్ అండ్ ఎన్ అడాప్టెడ్ సన్. ఓకే ఓకే. నౌ జన్మించిన కుమారుడికి జన్మ హక్కు ఉంటుంది. అంటే జన్మించిన కుమారునికి జన్మ హక్కు ఉన్నది. ఓకే. పెంచుకున్న కుమారుడికి జన్మ హక్కు లేదు. పెంచుకున్న కుమారుడికి వారసత్వం అన్నది. వండర్ఫుల్ అనండి. పెంచుకున్న కుమారునకు వారసత్వం ఉన్నది. పుట్టిన కుమారునికి వారసత్వం ఉండదు, జన్మ హక్కు. పెంచుకున్న కుమారుడికి జన్మ హక్కు ఉండదు. పెంచుకున్న కుమారుడికి గట్టిగా జన్మించిన కుమారునికి వారసత్వం ఉండదు. ఇప్పుడు రెండు రకములైన కుమారుల్ని మనం తెలుసుకున్నాము. ఒక కుమారుడు జన్మించిన కుమారుడు, ఇంకొక కుమారుడు అడాప్టెడ్ సన్. ఇప్పుడు అడాప్టెడ్ సన్కి ఏమంటారంటే హియోస్, 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 HUIOS, హియోస్, హియోస్, హియోస్. ఎవడికి? పెంచుకొనుడు కుమారుడికి. అడాప్టెడ్ సన్ ఈజ్ కాల్డ్ హియోస్. Book of Isaiah speaks about a born son, not hears. యెషయా గ్రంథంలో పుట్టిన కుమారుడు, జన్మించిన కుమారుడు. ఆయన అడాప్టెడ్ సన్ కాడు. అర్థమవుతుందా? పుట్టిన కుమారుడికి టెక్నాన్ అంటారు. పుట్టిన కుమారుడికి టెక్నాన్. మీరు నేర్చుకోవాలి. పుట్టిన కుమారుడు మరియు అడాప్టెడ్ సన్. బోర్న్ సన్, అడాప్టెడ్ సన్. అడాప్టెడ్ సన్ ఈజ్ కాల్డ్ హియోస్. Born son is called technon. Word of God is called logos. The voice that shall come out of the mouth of the Lord is called rhema. Is it clear? Now let's go to the lesson. అనండి. నేను ఆశీర్వదించబడి ఉన్నాను. ఏలయనగా పరిశుద్ధాత్మ పావురము నాకు నూతన విషయములను తెలియజేస్తున్నది. ఇప్పుడు గ్రేస్ అంటే ఏమిటి? ఎస్ 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 a very big song. Now what's grace? What's grace? What's grace? The revelation of beauty of God is called grace. The revelation of beauty of God. The revelation of beauty of God is called grace. దేవుని యొక్క సౌందర్యమును బయలుపరిచేది దేవుని కృప. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అందమంటే ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి సద్గుణములు అందమునకు సదృశ్యముగా ఉన్నవే. మానవుని యొక్క సద్గుణములు, భగవంతుని యొక్క సద్గుణములు దేవుని యొక్క కృప అయ్యున్నది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సద్గుణములు కనబడతాయా? అనుభవించగలవు. You cannot see the beauty of God, but you can feel, you can experience the beauty of God, because revelation of beauty of God is called grace. అర్థమైందా? పరిశుద్ధాత్మ పావరం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత. The personification of God Almighty is called the Holy Ghost dove. అర్థమైందా? వండర్ఫుల్. కొత్త కొత్త పదాలను నేర్చుకుంటున్నారు.
Let's now go to the lesson. What's the message of God? దేవుని యొక్క వర్తమానం ఏమిటి, దేవుని పాఠం ఏమిటి నేర్చుకుందాం. టర్న్ ద బైబిల్, ద ఎపిస్టల్ రోమన్స్ చాప్టర్ 8 verse 19. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనం మనం చదువుదాం. లెట్స్ రీడ్ ఆల్ విత్ లౌడ్ వాయిస్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు యెహోవా అనుగ్రహించిన వాక్య భాగమును మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ పావురము మాకు జ్ఞానోదయము కలిగించునుగాక, గ్రహింపు దయచేయునుగాక. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. A very big sound of honor to the Lord. A big sound of honor. Somebody say hallelujah. Sit down. మనము చదువుకున్న వాక్య భాగమును మనం ఇవాళ ధ్యానించుదాం. వాక్య భాగము యొక్క క్యాప్షన్ ఏమిటి? దేవుని స్వరము, వాక్యము మరియు మానవుడు. దైవ వాక్యము, దైవ స్వరము, వాక్యము మరియు మానవుడు. ఓకే, పార్ట్ 1. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 19వ వచనం చదివాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. Romans 8, chapter 8, verse 19. For the earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God. మనము కుమారులను గురించి నేర్చుకున్నాం. You have been taught about the sons. The first one is born son and the second one is adopted son. Okay. Now the whole creation, whole creature, Sarva Srishti, waiteth for the manifestation of the sons of God. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. పావురం అంటే ఏమనుకున్నాము? అంటే పావురం అనగా, పరిశుద్ధ పావురం అనగా దైవ ప్రత్యక్షత. ఇప్పుడు సృష్టి యావత్తు, ద హోల్ క్రియేషన్, ద హోల్ క్రీచర్ ఈజ్ వెయిటింగ్ అపాన్ ద manifestation of the sons of God. దైవ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూచుచున్నది, వేచి ఉన్నది. ఏ కుమారులను గురించి ఇక్కడ వాక్యం చెప్తున్నది? మీకు కుమారులు అంటే 2 చెప్పాను. ఒకటి బోర్న్ సన్ అండ్ దెన్ అదర్ వన్ ఈజ్ అడాప్టెడ్ సన్. ఓకే, బోర్న్ సన్కి ఏమంటారు? టెక్నాన్. అడాప్టెడ్ సన్కి ఏమంటారు? హియోస్. ఓకే, ఇప్పుడు the whole creature is waiting for the manifestation of what son? Which son? Born son or adopted son? Is it not a question? Now it's a question. The whole creature is waiting for the manifestation of which sons? Whether the born sons or the adopted sons. Is it not a question? You are blessed. You are blessed. You are blessed. Because the Holy Ghost now is now teaching you a very great things of the great God. What kind of sons they are? Which sons? ఎటువంటి కుమారులు? ఎటువంటి కుమారులను గూర్చి? When a king will adopt a son, the son has to learn
many things. The son has to learn many things that are connected to kingship. రాజు ఒక కుమారుని పెంచుకుంటే రాజవంశం యొక్క కల్చర్, రాజవంశం యొక్క నడత, రాజవంశం యొక్క మాట్లాడే విధానము, భోజనం చేసే విధానము, ప్రవర్తించే విధానము, ఇవన్నీ నేర్చుకోవాలి, ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అవ్వకపోతే కాదు కదా. ఇప్పుడు జోషువా వెళతాడు జెరికోకి. వెళ్ళినప్పుడు జెరికోలో ఒక రాజనర్తకు ఉండేది. గట్టిగా చెప్పాలి, ఆమె పేరేమిటి? రాహాబు. వెరీ గుడ్. రాహాబు. రాహాబు వేగులు వారిద్దరు వస్తే అందులో ఒక ఆయన పేరు సల్మాన్ అని ఉన్నాడు. సల్మాన్. ఆ సల్మాన్ అన్నవాడికి ఈమె చూసింది, తనలో తాను ప్రేమించింది. సల్మాన్ అన్నవాడు ఈ రాహాబు యొక్క సౌందర్యమును చూచి తనలో తాను ప్రేమించుకున్నాడు. ఆయన ఈమెకు ప్రేమిస్తున్నట్లు ఈమెకు తెలియదు, ఈమె ఆయనకు కూడా ప్రేమించుచున్నట్లు ఆయనకు తెలియదు. ప్రేమ అంటే ఏమిటి అంటే మంచి బుద్ధి కలిగి ఉండట, మంచి గుణము కలిగి ఉండట. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేగుల వారు లోపలికి వచ్చి ఈమె ద్వారా కొంత మేలు పొంది బయటికి వెళ్ళిపోయారో, జోషువా వచ్చి జెరికోను ఆక్రమించుకున్నాడు, జెరికోను నాశనం చేసేసాడు. చేసిన తర్వాత ఈ రాహాబు ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలను తీసుకొని ఇజ్రాయేలీయుల యొక్క క్యాంప్ అవతల, పాళెము అవతల ఒక గుడారం వేసి ఆ గుడారములో ఈమెను పెట్టారు. ఎందుకంటే ఈమె తల్లిదండ్రులు, ఈమె అక్కచెల్లెలు, అన్నదమ్ములు ఇజ్రాయేలీయుల యొక్క కల్చర్ నేర్చుకోవాలి. ఆ కల్చర్ నేర్చుకోకుండా ఈమె ఇజ్రాయేలీయుల్లో చేర్చబడలేదు. అందుకే జోషువా ఏం చేశాడు? ఈమె కొరకు ప్రత్యేకంగా ఒక గుడారం కట్టాడు. అక్కడ పాళెము అవతల. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. సో షీ has been commanded by the Joshua to pitch their tent outside of the Israelites' camp. Why? Because they have to learn many things. They have to learn the culture, they have to learn the talking, they have to learn the eating, they have to learn the walking, they have to learn many things of the Israelites. So in order to be trained, they have been asked to live outside of the camp of the Israelites. అందుకే ఇజ్రాయేలీయుల పాళెం అవతల వారికి పెట్టారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అడాప్టెడ్ ఫ్యామిలీ. వాళ్ళు ఏం ఫ్యామిలీ? దే ఆర్ నాట్ బోర్న్ ఫ్యామిలీ, దే ఆర్ అడాప్టెడ్ ఫ్యామిలీ. అర్థమైందా? దే ఆర్ నాట్ టెక్నోన్, దే ఆర్ హియోస్. అర్థమైందా? ఇప్పుడు ఎపిసోడ్ రోమన్స్ చాప్టర్ 8 verse 19లో the whole creature is waiting for the manifestation of the sons of God, not the born sons of God, but the brought up sons of God. The whole creature of the whole world is waiting for the manifestation of the God's sons. They are not born sons, they are adopted sons. Why? Because Israelites are born sons to the Israel people. ఇజ్రాయేలీయులు దేవుని యొక్క సొంత కుమారులు. మనము we are adopted sons, we are adopted children. మనము దత్తత సంతానము, మనము దత్తత పుత్రత్వము పొంది ఉన్నామని పౌలు అంటాడు. సో we are not born sons, we are adopted sons. మనకు దత్తత్వం ఇవ్వబడింది. ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్, బికాజ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ అండ్ హిస్ బ్లడ్. సో వీ ఆర్ కాల్డ్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీ ఆర్ నాట్ బోర్న్ చిల్డ్రన్. నౌ ద హోల్ క్రీచర్ ఆఫ్ ద వరల్డ్, the whole creature of the world is waiting upon the adopted son, is waiting upon the grown-up sons,
ఈజ్ వెయిటింగ్ అపాన్ ద ట్రైన్డ్ సన్స్, ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లెర్న్డ్ సన్స్. ఏ విధముగా క్యాంప్ అవతల జాషువా రాహబుకు ఆమె యొక్క పరివారంలోకి పెట్టాడు కొంతకాలం. ఎందుకు? ఇజ్రాయేలీయులు యూదుల యొక్క విషయము స్త్రీలు నేర్చుకోవాలి, పురుషులు నేర్చుకోవాలి. అలాగనే ఇప్పుడు దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు పౌరం ఏంటైంది? దేవుని యొక్క ప్రత్యక్షత. The Holy Ghost now is called embodiment of God. The Holy Ghost now is called personification of God Almighty. The whole creature of the whole world is waiting for the manifestation of not born sons, but the trained sons, but the grown-up sons, but the brought-up sons. అర్థమైందా? ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, somebody has taken baptism by immersion in the water. So that baptism is not a born-again life. Somebody has taken a baptism by immersion in the water. That's not a born-again life. Born-again life, which means he has to grow, he has to be learned, he has to learn many things. Then that shall be called a born-again life. అనేక విషయములు తెలుసుకొని వాటిని అభ్యాసము చేయుటకు కృషి చేసి ఎప్పుడైతే వాక్యము ద్వారా దేవునిలో మెల్లమెల్లగా ఎదుగుతూ దేవునికి సమీపస్తులు అవుతారో అటువంటి వారి కొరకు సృష్టి ఎదురు చూచుతున్నదే. ఇజ్రాయేలీల కొరకు కాదు, యూదుల కొరకు కాదు, బాప్తిసం తీసుకున్న వారి కొరకు కాదు. బాప్తిసం తీసుకుని వాక్యము ద్వారా దేవునిలో దేవునితో సంపర్కము కలిగి మెల్లమెల్లగా ఎదుగుచూ ఎప్పుడైతే దేవునికి సమీపస్తులు అవుతారో ఆ కుమారులను గూర్చి మాట్లాడుతున్నాడు పాల్. సున్నతి పొందిన కుమారుల కొరకు మాట్లాడడం లేదు. Paul is not speaking about the sons who have taken the circumcision. The circumcised children of Israelites are not here. Here, the children who have been adopted by God and slowly who have grown under training. For such children, for such sons, the whole creature is waiting upon. సృష్టి యావత్తు ఎవరైతే వాక్యము ద్వారా బాప్తిసం ద్వారా దేవుని గ్రహించి దేవునిలో ఎదుగుచు మార్పు చెందుచు దేవునికి సమీపస్తులై ఉన్నారో అటువంటి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కాచి ఉన్నది. ద క్రీచర్ ఇస్ వెయిటింగ్. చూసారా? ద earnest expectation of the creature waited for the manifestation of the sons of God. They are not born sons, they are brought up sons. They are grown sons. ఎదిగిన కుమారులు, తర్ఫీదు నొందిన కుమారులు, దేవుని సన్నిధిలో దేవునికి సమీపస్తులైన కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు కాసి ఉన్నది. ఇందులో దేవుడున్నాడు, మానవులున్నారు, సృష్టి ఉన్నది, దేవుని మాట ఉన్నది అనగా దేవుని వాక్యము, దేవుని స్వరము ఉన్నది.
క్రైస్తవము లేదా క్రైస్తవ్యము ఇందులో ఉన్నది. క్రైస్తవము అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ? ద క్రిస్టియానిటీ ఈజ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఎ స్పెషల్ లైఫ్. క్రైస్తవ్యము అనగా క్రీస్తు యొక్క జీవితము. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియానిటీ. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రైస్తవుడు అంటే క్రైస్ట్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. క్రీస్తు మానవునిలో పని చేయుచున్నాడు అన్నప్పుడు వాడు క్రైస్తవుడు అనిపించుకుంటాడు. ద డివినిటీ ఈజ్ at work in humanity is called Christianity. It's wonderful. Divinity is at work in humanity is called Christianity. Wonderful, wonderful, wonderful. దైవత్వము మానవత్వములో పనిచేయుచున్న దానికి క్రైస్తవ్యము అంటారు. హల్లెలూయా. క్రైస్తవ్యము లేక క్రైస్తవము అంటే ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క జీవితానికి క్రైస్తవ జీవితము అని అంటారు. క్రిస్టియానిటీ అంటే డివినిటీ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ హ్యుమానిటీ ఈజ్ కాల్డ్ క్రిస్టియానిటీ. వండర్ఫుల్, వండర్ఫుల్. యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఐ హావ్ కమ్ ఫ్రమ్ ద అబవ్. ఆడమ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఫ్రమ్ ద డస్ట్. ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు? డస్ట్. అండ్ దిస్ ఆడమ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద అబవ్. ద వన్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద అబవ్ హ్యాస్ టు గో బ్యాక్ టు అబవ్. ద వన్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద డస్ట్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద డస్ట్. The one who has come out of the dust has to go back to the dust. So Adam mingled with the dust and Jesus mingled with the holiness because he has come from the holy. Christ is a divinity. దైవత్వము అనగా క్రీస్తు. What is Christ? Say, divinity is Christ. క్రీస్తు అంటే ఏమిటి? వండర్ఫుల్. క్రీస్తు అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రైస్ట్? డివినిటీ ఈజ్ క్రైస్ట్. నౌ క్రిస్టియానిటీ మీన్స్ ద డివినిటీ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ హ్యుమానిటీ ఈజ్ కాల్డ్ క్రిస్టియానిటీ. ద హోల్ ఇండియా మస్ట్ నో వాట్ ఈస్ క్రిస్టియానిటీ. Christianity means the divinity at work in humanity is called Christianity. Christian, which means the life of Christ. మీరు గర్వించాలి, మీరు గర్వించాలి. అటువంటి వారి కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూచుచున్నది. అంటే అర్థమేమిటి? మనము బై వర్డ్, త్రూ వర్డ్, వీ హ్యావ్ టు కమ్ క్లోజ్ టు ద లార్డ్ అండ్ సో దట్ ద క్రీచర్ షల్ బి ఫిల్డ్ విత్ జాయ్ ఇఫ్ వీ గో క్లోజ్ టు ద లార్డ్ బై హిజ్ వర్డ్. మనము దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధానమునకు దగ్గరగా వెళ్ళినట్లయితే సృష్టి ఆనందిస్తుంది. మనల్ని బట్టి సృష్టి ఆనందిస్తుంది. అందుకు మనం ఏం చేయాలి? దైవత్వమునకు చేరువుగా వెళ్ళాలి. దైవత్వమునకు చేరువుగా వెళ్ళాలంటే దేవుని వాక్యమును ధ్యానించాలి, చదవకూడదు.
You should not read the Bible. You must study the Bible. Reading is different, studying is different. చదవడం వేరు, ధ్యానించడం వేరు. దైవవాక్యము అంటే లోగోస్. Logos has come into action. When Logos has come into action in Eden Garden, the Adam and Eve started hearing the voice of God, the rhema of God. Logos వాక్యము యాక్షన్లోనికి వచ్చింది. యాక్షన్లోని రాగాన రైమా విన్నారు వీళ్ళు. వేరే వాళ్ళు విగ్రహములను పూజించేవారు, అనేక ధర్మముల్లో అనేక మతములలో ఉన్న వాళ్ళ ద్వారా సృష్టి ఆనందించలేదు. ఎందుకంటే సృష్టి ఈజ్ వెయిటింగ్ అపాన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ అడాప్టెడ్ సన్స్. We are adopted sons of God. మనము దేవుని యొక్క దత్తత పుత్రులము. అందుకే పాలనడు దత్తత పుత్రత్వముకి ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవము అనగా క్రీస్తు జీవితము. క్రైస్తవ్యము అనంటే దైవత్వము మనిషిలో పనిచేయుట అని అర్థము. క్రైస్తవము అంటే దైవత్వము మానవత్వములో పనిచేయుట అను దానిని క్రైస్తవము అని అంటారు. వందనములు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు అని అంటే అర్థం ఏమిటి? క్రీస్తు జీవితం వాళ్ళలో ఉంది. ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? దైవత్వము మానవునిలో పనిచేయుచున్నాడు. క్రైస్తవుడు పనిచేయుచున్నాడు అంటే అర్థం ఏమిటి? దైవత్వము మానవునిలో పనిచేయుచున్నది. అది ఒక స్పెషల్ లైఫ్, అది ఒక ప్రత్యేకమైన జీవితము. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ లైఫ్. ఆల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ they are living in the worldly life. But if you are a Christian, you have the life of Christ. And if you are at work, that means the divinity is at work in the human being. So you are blessed. Praise the Lord. So Christianity is not a lifestyle. మీరు హైదరాబాద్లో లైఫ్ స్టైల్ అని ఒక షాప్ ఉంది, తెలుసు కదా? ఆ లైఫ్ స్టైల్కి వెళ్తే మీకు ఇష్టం వచ్చినటువంటి స్టైల్లో బట్టలు దొరుకుతాయి. నీకు ఇష్టం వచ్చిన స్టైల్, నీకు ఇష్టం వచ్చిన స్టైలు, నాకు ఇష్టం వచ్చిన స్టైలు, ఆడవాళ్ళకి ఇష్టం వచ్చిన స్టైళ్ళు, పెండ్లు కాని కుమార్తెలకు ఇష్టం వచ్చిన స్టైళ్ళు, పెండ్లైపోయిన ఆడవాళ్ళకి ఇష్టం వచ్చిన స్టైళ్ళు, రకరకాల స్టైళ్ళు. కానీ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఏ క్రైస్ట్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఏ క్రైస్ట్ లైఫ్. అర్థమవుతుందా తేడా? ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఏ క్రైస్ట్ లైఫ్. మీరు లైఫ్ స్టైల్లో ఉండకూడదు, మీరు క్రైస్ట్ లైఫ్లో ఉండాలి. మీరు లైఫ్ స్టైల్లో ఉండకూడదు. లైఫ్ స్టైల్కి వెళ్ళి బట్టలు కొనుక్కోండి, లైఫ్ స్టైల్కి వెళ్ళి హై హీల్స్, పొట్టి హీల్స్, పొడుగు హీల్స్ కొనుక్కోండి. అదంతా కూడా మీ శరీరమునకు సంబంధమైనది. బట్ క్రైస్ట్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్నర్ బీయింగ్. Christ's life is connected to inner being, not the external being. నీవు భౌతిక దేహము కలిగి ఉన్నావు. లైఫ్ స్టైల్కి వెళ్తే భౌతిక దేహానికి ప్రయోగిస్తుంది. ముస్లిమ్స్కి, హిందువులకి, బ్రాహ్మణులకి, మాతిక వాళ్ళకి, చాకలోడికి, మంగళోడికి అందరికీ కావలసిన డిఫరెంట్ స్టైల్స్లో లైఫ్ స్టైల్లో ఉన్నాయా? బట్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ వన్. So the Christ life is only one, because God is one.
అర్థమైందా? సో క్రైస్తవులకి ఉన్నదంతా క్రైస్ట్ లైఫ్ ఒక్కటే. మనకు ఒకే దేవుడు, ఒకే ప్రభు, ఆయన జీవితము ఒకే జీవితము, ఆయన జీవితమే మన జీవితము. మరొకసారి చదువుదాం. For the earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God అని చెప్పబడి ఉన్నది. చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగా? ఆశతో. ఎలాగా? ఆశతో. సృష్టి ఆశతో మీ కొరకు కనిపెట్టున్నది. మీరు కానీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మీరు ప్రభువా నాకు సహాయం చేయు, పరిశుద్ధాత్మ పౌరమా నాకు సహాయం చేయు, నేను నీకు చేరువుగా ఉండాలని కోరుకుంటున్నాను అని నీవు డెవలప్ అవుతున్నావు అనుకో. యు ఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్, యు ఆర్ డెవలపింగ్ మోర్ అండ్ మోర్. అటువంటప్పుడు నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ లైఫ్ని బట్టి సృష్టి సంతోషిస్తుంది. The whole creature will be full of joy if you are close to the Lord. క్రీస్తులో ఎదిగినవాడు, క్రీస్తులో తర్ఫీదు పొందినవాడు ఎవరికి కావాలి? సృష్టికి కావాలి. సృష్టి దుఃఖముతో సృష్టి ఎలాగా? దుఃఖముతో ఎదురు చూచుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. For the creature was the made subject to vanity, not willingly, but by reason of him who hath subjected the same in hope. మళ్ళీ చదువు తెలుగులో. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి అంటే అర్థం ఏంటి? సృష్టి విడిపింపబడింది. సృష్టి విడిపింపబడింది. సృష్టి విడిపింపబడింది. సృష్టి విడిపింపబడింది కనుక విడిపింపబడినటువంటి కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి చూస్తుంది, వేచి ఉన్నది. విడిపింపబడిన కుమారులు, విడిపింపబడిన మీ ప్రకృతిలో నుండి, మీ జీవితంలో నుండి, మీ చేష్టల్లో నుండి, మీ ఊహల్లో నుండి, మీ తలంపులలో నుండి మీరు విడిపింపబడాలి. యు గాట్ టు బి రెడీమ్డ్ by the Holy Ghost from the bondage of your thoughts, behavior, culture. Otherwise you cannot be an adopted son. లేకుండా నువ్వు పెంపకములోనికి రాలేదు. నువ్వు పెంపకములో ఎదగాలి. You got to be grown. You got to be developed. You got to be trained. You are required to be delivered from your own thoughts, from your own behavior, from your own nature, from your own kith and kin, from your friendship, and from your actions and from your works. First, you got to be delivered from them. నీ ప్రవర్తనలో నుండి, నీ ఆలోచనలో నుండి, నీ ప్రకృతిలో నుండి, నీ పనులలో నుండి, నీ స్నేహితులలో నుండి నువ్వు ముందు బయటపడాలి. ఎందుకు? సృష్టి బయటపడింది. బికాస్ ద క్రీచర్ హ్యాస్ బిన్ డెలివర్డ్. ఇట్స్ ఎ డెలివర్డ్ క్రీచర్. అది విడుదల నొందిన ప్రకృతి. 20 చదువు. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఆగో విడిపింపబడింది. ద క్రీచర్ హ్యాస్ బిన్ డెలివర్డ్. చూసారా? సృష్టి యావత్తు కూడా నాశనములో నుండి విడిపించబడింది. అటువలే సృష్టికి నాశనములో నుండి విడిపించబడిన కుమారులు కావాలను. జోసెఫ్ కాడు,
సోలమన్ కాడు, పీటర్ కాడు, జాన్సన్ కాడు. సృష్టికి వీడు అక్కర్లేదు. సృష్టికి విడిపింపబడిన కుమారులు కావాలి. సృష్టి విడిపింపబడింది కనుక, బికాస్ ద హోల్ క్రీచర్ హ్యాస్ బిన్ డెలివర్డ్ ఫ్రమ్ ద వ్యానిటీ, ఫ్రమ్ ద రిస్ట్రిక్షన్. సో ఇట్ నీడ్స్ the sons who have been delivered from their own behavior, from their nature, from their thoughts, from their works, from their kith and kin, and from their friends. అటువంటి కుమారులు ఈమెకు కావాలి. ఎందుకు? ఈమె విడిపింపబడింది కనుక ఈమెకు వారు విడిపింపబడిన వారు కావాలి. అర్థమైందా? ఎస్తేర్ కాదు, సోలొమన్ అక్కర్లేదు, జాకబ్ అక్కర్లేదు, పీటర్ గారు అక్కర్లేదు. మరెవరు కావాలి? విడిపింపబడిన కుమారులు. దాస్యములో నుండి విడిపింపబడిన కుమారులు, దైవత్వమునకు చెరువుగా ఉన్న కుమారులు ఎవరికి కావాలి? అప్పుడు సృష్టి ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. వండర్ఫుల్. మనము దైవత్వమునకు సమీపంగా ఉన్న యెడల, if we have the life of Christ, and if the Christ is at work in our life, then the creature, the whole creature will be filled with joy. మనము దైవత్వమునకు సమీపమైన యెడల, వాక్యము ద్వారా, బోధ ద్వారా మనము ఆలోచనలు మార్చుకొని, your thoughts are to be renewed. Your nature is to be renewed. Your walk is to be renewed. Your behavior is to be renewed. Your friendship is to be renewed. Your kith and kin is to be renewed. Your everything is to be renewed. Then the creature will be filled with joy. నీవు దేవునికి సమీపంగా వెళ్తుంటే దేవుని యొక్క ప్రకృతి ఆనందిస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతిని ఎవరు సృష్టించారు? మరి ప్రకృతికి ఆనందం కలిగినప్పుడు దేవునికి ఎంత ఆనందం కలుగుతుంది? సో నువ్వు క్రైస్తవుడువా కావా ఆలోచించేయి. ఇఫ్ యు సే దట్ యు ఆర్ క్రిస్టియన్, యూ మస్ట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జీవితంలో ఉండాలి నువ్వు. క్రైస్ట్ ఈజ్ ఎట్ వర్క్ in your life. Christ at work in your life will be called Christian. The life of Christ is called Christianity. Divinity is in humanity. Divinity at work in humanity is called Christianity. All must know this. 21వ వచనం చదువుదాం. చదువయ్యా. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. Because the creature itself shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. Delivered from the bondage of corruption. Delivered from the bondage of corruption. He is a Christian, he is an officer taking bribes. That is called corruption. When the so-called Christians will be delivered out of the corruption, delivered from the corruption, then they will be called the heroes. The heroes. అటువంటి వారికి హియోస్ అని దేవుడు అంటున్నాడు. హియోస్ అనగా అడాప్టెడ్ చిల్డ్రన్, అడాప్టెడ్ సన్, బ్రాట్ అప్ సన్, గ్రోన్ అప్ సన్. The creature needs the adopted sons, the grown up sons, not the born sons. First they got to be delivered from the corruption
వాళ్ళు ఎప్పుడైతే ఆ కరప్షన్ల నుండి విడుదల పొందుతారో అప్పుడు సృష్టి ఆనందిస్తుంది. ఎందుకంటే అటువంటి వారి యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కనిపెట్టి ఉన్నది, ఉల్లాసముతో కనిపెట్టి ఉన్నది. విత్ లాట్ ఆఫ్ జాయ్ ద క్రీచర్ ఈజ్ వెయిటింగ్ అపాన్ ద సన్స్ ఆఫ్ గాడ్, ది హియోస్ ఆఫ్ గాడ్, the adopted children of God, the trained children of God, the grown-up Christians. అందుకు you got to grow in the Christ discipline. నువ్వు క్రీస్తు యొక్క క్రమశిక్షణలో ఎదగాలి, నువ్వు క్రీస్తు యొక్క దైవత్వములో ఎదగాలి, నీవు దైవత్వములో ఎదగాలి, నీవు దైవత్వములో ఆలోచన చెయ్యాలి, నీవు దైవత్వములో ప్రవర్తించాలి, నీవు దైవత్వములో మాట్లాడాలి, నీవు దైవత్వములో పని చేయాలి. అటువంటి వారి కొరకు సృష్టి కనిపెట్టి ఉన్నది. ఏ విధముగా డౌ ఈజ్ an embodiment of the God Almighty. Dove is a personification of God Almighty. Similarly, the creature, the whole creature is waiting in order to see the trained sons of God, the grown-up sons of God. So, my dear sons of God, you must train up yourself in the Christ life. Not in the Christian life, in the Christ life. క్రైస్తవ జీవితంలో మీరు ఉండకూడదు, క్రీస్తు జీవితంలో మీరు ఉండాలి. క్రైస్తవ జీవితం మనకొద్దు, క్రీస్తు జీవితం మనకు కావాలి. అటువంటి వారి కొరకు సృష్టి ఆతురతతో కాచి ఉన్నది. ఏ విధముగా మనము ఆతురతతో పరిశుద్ధ పావరము కొరకు కాచి ఉన్నాము, అటువలే సృష్టి కరప్షన్ నుండి విడుదల పొందిన క్రైస్తవుల నిమిత్తము ఎదురు చూచుచున్నది. అర్థమవుతుంది ఆ మాటలు? క్రైస్తవ కుమారులు కాదు, క్రీస్తు కుమారుల కొరకు ఎదురు చూస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. మన పాఠం పేరు ఏం పేరు? దేవుని దైవస్వరము, వాక్యము మరియు మానవుడు. రైమ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్. రైమ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ and man of God or men of God. మన పాఠము దైవస్వరము, దైవవాక్యము, దైవ మానవులు. సృష్టి ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దేవుని కుమారులు. ఎటువంటి కుమారులు? ఎటువంటి కుమారులు అంటే దేవునిలో ఎదిగిన కుమారులు, క్రీస్తు జీవితము కలిగి ఉన్న కుమారులు. అటువంటి కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. మనము వీఆర్ వెయిటింగ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద హోలీ గోస్ట్ డవ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ గోస్ట్ డవ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ డవ్ earnestly. In the same way, the whole creature is waiting earnestly for the manifestation of God's sons. మన కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. మనలో క్రీస్తు యొక్క జీవితము ఉన్న ఎడల, మనలో క్రీస్తు జీవితము ఉన్న ఎడల క్రీస్తు మనలో పనిచేయుచున్నాడని గ్రహించాలి. If you have the Christ life, it is a confirmation that Christ is working in your life. Hallelujah. If you are working for the Lord, it is a confirmation that divinity is at work in your humanity.
నీ మానవత్వంలో దైవత్వం పనిచేయుచుందని నువ్వు గ్రహించాలి. అటువంటి కుమారుల కొరకు సృష్టి, అటువంటి కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కనిపెట్టి ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ ఐ విల్ టెల్ యూ సెకండ్ పార్ట్. ప్రైజ్ ద లార్డ్. నౌ లెట్స్ close with the prayer. Heavenly Father, we are grateful to thee. Thou hast spoken to us, and the whole creature is waiting earnestly in order to see the adopted children of God, the trained children of God, and the grown-up children of God. Kindly help us. Kindly help us. Oh, Holy Spirit, thou kindly help us to grow in the Lord, to grow in the Lord, to have the life of Christ in our life. Our life may kindly be renewed. In Jesus' name. Amen. We proclaim